హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సిమ్రాజ్ వ్లాగ్స్. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మమ్మల్ని ఇనాలే బ్లెస్ చేస్తూ ఉండండి. నేను అడిగేది ఏం లేదండి, జస్ట్ బ్లెస్సింగ్సే. వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోతే ఏంటంటే, మాకు ఒక రోజు ఫ్రీ టైం దొరికింది. మా ఊరు పాలవంచ మొహరం వేడుకలు చూసారు కదా, మీరు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు. అందులో మాకు 1 డే గ్యాప్ వచ్చింది. 7, 9, 8 డే గ్యాప్ అనమాట. ఆ గ్యాప్ ఎందుకు వేస్ట్ చేయటం అని మా రిలేటివ్స్ని కలవటాకైతే మేము వచ్చేసామన్నమాట. ఇది ఇందిరా కాలనీ అనమాట. మా అత్తయ్య వాళ్ళ చెల్లి అంటే అటు సైడ్ అనమాట. మొత్తము ఆ ఇందిరా కాలనీ అనేది సూపర్గా ఉంటుంది. ఒకప్పుడు వెళ్ళేవాళ్ళము, ఇప్పుడు ఈ బిజీ టైంలో అసలు వెళ్ళటమే కుదరట్లేదు. అప్పుడు మా అత్తయ్య వాళ్ళు ఉన్న టైంలో మాత్రం వీక్ ఒక్కసారైనా ఇందిరా కాలనీ విజిట్ చేసేవాళ్ళు అని అయితే చెప్పారు. ఇదిగోండి మా తాయమి వాళ్ళ ఇల్లు అనమాట. మా తాయమి అంటే ఎవరు అనుకోకండి, మాకు 5 మామగారులు అని చెప్పాను కదా, వాళ్ళందరిలో ముద్దుల సిస్టర్ అనమాట. ఓకేనా, వీళ్ళు ఎంతమంది సిస్టర్స్ ఎంతమంది ఏంటి అనేది కూడా ఒక రోజు నేను లాంగ్ వీడియో అయితే చేస్తాను వీళ్ళందరితో. అప్పుడు మీకు రిలేషన్స్ ఏవేవి అయితే ఎక్కడెక్కడ ఏ రిలేషన్ ఉందనేది మీకు అర్థమైపోతుంది. మా తాయమి వాళ్ళు ఇల్లు అనమాట. మాకు షూట్ చేయడానికి కుదరలేదండి, నాకైతే మెయిన్ కుదరలేదు. నేను వెళ్ళటమే 1కి వెళ్ళాను. అప్పటికే అసలు నెక్స్ట్ 9th డే కదా ఇంటికి వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఇంటి దగ్గర పనులు కూడా ఉంటాయి. ఇది మా పర్వీనాప వాళ్ళ ఇల్లు అండి. ఈ మా పర్వీనాప మా బాయ్ అండి. ఇక్కడ మా పర్వీనాప కనిపిస్తున్నారు కదా, మా తాయమ్మి వాళ్ళ అమ్మాయి అండి. మా తాయమ్మికి 3 పిల్లలు, 2 అమ్మాయిలు, ఒక అబ్బాయి కెనడాలో ఉంటారనమాట, ఇక్కడ లేరు. ఇంకొక అమ్మాయి కూడా వేరే ప్లేస్లో ఉంది. వాళ్ళ ఇల్లు, మా ఆప వాళ్ళ ఇల్లు ఇక్కడ దగ్గరలో లేదు షూట్ చేయడానికి. ఓకేనా, అక్కడ వెనకాల కనిపిస్తున్నారు కదా మా బాయ్ అండి, సలీం బాయ్. ఆయనకి ఇంకొక బ్రదర్ ఉన్నారు. ఆ బ్రదర్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాము. అంటే నాకు వాళ్ళ మమ్మీ పుప్పమ్మ అవుతారనమాట. వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాము. మనకి అయితే మనం ఎక్కడికి వెళ్ళిన ఓల్డ్ మెమరీస్ అయితే నేను గ్యాదర్ చేసుకుంటాను. నాకు అదొక హ్యాబిట్ అయితే ఉంది. ఎందుకంటే నాకు ఫొటోస్ తిన్న వెంటనే ఫొటోస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి, అంటే వేరేది ఏమీ డిస్కషన్ పెట్టకుండా ఫొటోస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఫొటోస్ అయితే ముందు పెట్టుకుంటున్నాను, చూస్తున్నాను అనమాట. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి. వీళ్ళు చాలా ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఎందుకంటున్నాను అనేది ఒక వీడియోలో రివీల్ చేస్తాను. వీళ్ళు ఎవరో కాదు, మా పుప్పమ్మలు, మా మామగారులు, మా అత్తయ్యగారులు, మా ఆపలు అందరూ ఉన్నారండి. మా షానుగాడు, షెమ్మ ఆప, మా తాయమిలు అందరూ ఉన్నారు ఇందులో. అక్కడ నేను ఇప్పుడు చూపించాను కదా ఇందాక, మా సలిమ పుప్పమ్మ అనమాట. మన క్రీమ్ కలర్ శారీలో ఉన్నారు. ఇప్పుడు లేరనమాట. అంటే మనుషులు ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలీదు, మనుషులు వెళ్ళిన తర్వాత వాళ్ళ వాల్యూ తెలుస్తుంది. లేరు అంతే, ఇంకా మీరు అర్థం చేసుకోండి. కానీ నాకు ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ అయితే ఒకటి, ఈ మా తాయమ్మి లేనప్పుడు నేను ఫీల్ అయ్యానండి. లాస్ట్లో నేను అసలు వెళ్ళలేకపోయాను. అయ్యో మనుషులు ఉన్నప్పుడు ఇట్లా వెళ్ళలేకపోయాను. తర్వాత మా పిల్లలకి, అరే నీకు పలాంటి ఆది అంటే ఇష్టంరా, నువ్వంటే అంత ఇష్టంరా, ఇది చేశారు అది చేశారు అని చెప్పడానికి ఫొటోస్ ఉంటే ఎక్కడో మూల పడిపోతాయి, వీడియోస్ ఉంటే ఎక్కడో అడుగున పడిపోతాయి. వాళ్ళందరికీ ఒక మెమరీ లాగా ఇవ్వాలని యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. నా జర్నీ అయితే అలా స్టార్ట్ అయింది. కానీ సెకండ్ రీజన్ వేరేది కూడా ఉంది, అది త్వరలో మీతో షేర్ చేసుకుంటాను. అది కూడా మీ చేతుల్లోనే ఉంది. నన్ను ఇలానే ఆదరించండి. అది కూడా ఐ హోప్ సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను. స్టార్టింగ్ అయితే చేశాను అనమాట. అక్కడి నుంచి వచ్చేసాము. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంకొక బాయ్ అని చెప్పాను కదా, మా సలీం బాయ్ ఇద్దరని చెప్పాను కదా, ఇంకొక బాయ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. మా ఆప వాళ్ళ ఇంటి నుంచి ఇంకొక బాయ్ వాళ్ళ ఇంటికి వచ్చి కొంతసేపు కూర్చున్నాం. ఎక్కువ టైం లేదండి, జస్ట్ ఏదో వచ్చాము, ఒక 5 minutes కూర్చున్నాము, కూల్ డ్రింక్ తాగామా, ఒక 4-5 ఫొటోస్ తీసుకున్నామా. ఇన్ని రోజులు ఎందుకు రాలేదు అంటే గొడవ కాదు, 1 year రాలేదండి మేము. అరే 1 year గుర్తుకు రాలేదారా అది ఇదని కొంచెం చిన్న డిస్కషన్ నడిచినాయి అంతే, అంతకుమించి ఏం లేదు. ఎందుకంటే మా హస్బెండ్ వీళ్ళందరూ చేతుల మీదకి పెరిగారనమాట. మనకి అంటే నాకు వెళ్ళాలని లేకపోయినా కానీ తనకి, మా పాపకు ఉంటుందండి, మా పాపకి తనకి మాత్రం వెళ్ళి వీళ్ళందరినీ ఒక్కసారి చూసొస్తే బాగుండు కదా. ఎన్నున్నా అంటే కుటుంబాలు కానీ మనుషులు కానీ ఉన్నప్పుడే వాళ్ళ వాల్యూ తెలుస్తుంది. కాబట్టి వాళ్ళని వెళ్ళి జస్ట్ ఒక్కసారి చూసొద్దామని అయితే మా హస్బెండ్ అనుకుంటారు. కాబట్టి అబద్ధం ఎందుకండి, నేను కుల్లా చెప్తున్నా, అనుకుంటారు కాబట్టి ఆయనతో పాటు నేను కూడా వచ్చా. నాకు కూడా ఉంది. నాకేంటంటే వచ్చి ఆయనతో పాటు నాకు ఒక 1 hour అయినా కూర్చున్నట్లుంటుంది. మా హస్బెండ్కి ఏంటంటే సర్లే ఎంత టైం ఉంటే అంత టైం కూర్చొని టైం స్పెండ్ చేసి వెళ్ళొచ్చు కదా అని చెప్పి అయితే అందరి ఇల్లు కవర్ చేశాము ఈరోజు మ్యాక్సిమం. ఇంకొన్ని ఉన్నాయండి, అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఎవరెవరి ఇంటికి వెళ్ళాను, ఏ రిలేషన్ మాకు ఏమవుతారు అనేది కూడా నేను షేర్ చేసుకుంటాను. ఇదిగోండి వాళ్ళ ఇంటి నుంచి మేమైతే
మళ్ళీ రిటర్న్ బయలుదేరామన్నమాట. మా పుప్పమ్మ వాళ్ళ ఇల్లండి. ఇందాక చెప్పాను కదా మా పుప్పమ్మ అని. ఇదిగోండి మా అత్తగారు, సొంత అత్తగారు ఉన్నారనమాట. మా అత్తగారు వాళ్ళ సిస్టర్ అనమాట. వాళ్ళ ఇంటికి వచ్చాను. మా పాపను చూసి కొంచెం ఎమోషనల్ అయినారు. అది వాయిస్ ఓవర్ ఇవ్వద్దు, ఒరిజినల్ పెడదాం అనుకున్నాను కానీ ఎందుకో పెట్టబుద్ధి అవ్వలేదండి. ఎందుకో మీకు ఫేస్ చూస్తే అర్థమైపోతుంది. అందుకని నేను అది కూడా పెట్టకుండా మొత్తం వాయిస్ ఓవర్ ఇద్దామని అయితే ఫిక్స్ అయ్యాను అనమాట. ఇదిగోండి ఇప్పుడు మా పుప్పమ్మ ఉన్నారు కదా, ఇందాక 2 బాయిలు అన్నాను కదా, ఈ పుప్పమ్మ వాళ్ళ పిల్లలు 2 వాళ్ళు. మీకు కొంచెం రిలేషన్ కొంచెం గజిబిజిగా ఉంటుంది. అంటే ఏదో వీడియో చెప్పి ఫోటోలు చూపించింది అనుకోవద్దు. నేను ఒకరోజు అయితే లైవ్లోనే వీళ్ళందరి రిలేషన్స్ ఫొటోస్తో సహా నేను తీసుకొచ్చి మీకైతే చూపిస్తాను. ఇప్పుడు నా దగ్గర లైవ్ చేయటకు కూడా ఫొటోస్ అవి లేవు, అవే గ్యాదర్ చేస్తున్నాను. ఓకేనా, ఒకరోజు వీళ్ళు మాకేమవుతారు, వాళ్ళకి ఎంతమంది పిల్లలు, అసలు ఫ్యామిలీ ట్రీ అనేది ఎట్లుంటుంది అనేది ఒకరోజు మీతో అయితే నేను రివీల్ చేసుకుంటానమాట. ఇదిగోండి మా మా అత్తగారు వాళ్ళ ఇంటి పక్కన షాప్ అనమాట. మా అత్తగారికి ఒక అలవాటు ఉంది. మా పుప్పమ్మకి ఏంటంటే మా మరిది పిల్లలు వెళ్ళినా మేము వెళ్ళినా, మా మరిది పిల్లలు అంటే మా పెద్ద పాప, మా చిన్నోడు షిజగాడు ఉన్నాడు కదా, మా చిన్న పిల్లలు మీకు ఆల్రెడీ చూపించాను కదా మా పాత వీడియోస్లో. మా పిల్లలు 2, మా జోయా, నాకు మొత్తం 3 పిల్లలండి. మా 3 పిల్లలు మా పుప్పమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమెకు ఒక అలవాటు ఉందన్నమాట. ఏదైనా కొనిద్దాము అంటే బయటికి వెళ్ళరు కదండి మ్యాక్సిమం వీళ్ళు. ఇంట్లో పిల్లలు వచ్చిన స్నాక్స్ ఏమి ఉండమని ఏదో ఒకటి కొనిస్తారనమాట. ఫైనల్లీ పాలవంచ మా ఇంటికైతే వచ్చేసాం. నన్ను ఇచ్చింది పాలవంచేనండి. మా ఇంటికి వచ్చేసాం. మీరు చూసే ఇల్లు అయితే పైన ఇల్లు మాదండి, కింద మా మరిది వాళ్ళదండి. వీడియో చూసే మా అత్తగారులు మా అంగారు నవ్వుతున్నారు కదా, మాదేనండి. కాకపోతే దాని వెనక అంటే ఆ ఇల్లు పాపం తన కష్టంతో తన స్వతహాగా అంటే ఎవరో తాతల తరపు నుంచి ఆస్తులు వచ్చి అయితే కట్టలేదండి. మా మామగారు కష్టపడి జాబ్ చేసుకుంటూ ఆయనకి నచ్చినట్లుగా, మా పుప్పమ్మకి నచ్చినట్లుగా నిర్మించుకున్న ఇల్లు అనమాట. ఈ ఇల్లు అంటే మా మామగారికి ఎంత ఇష్టం అనేది, ఆ ఇంటిని ఎందుకు అన్నిసార్లు పాలవాళ్ళు చెందారు అని నేను ఒక క్వశ్చన్ అడిగేదాన్ని. కానీ మేము ఇల్లు కొన్నాక మా ఇల్లు అని ఏ ఫీలింగ్ వచ్చిందో, ఆయన అంత కష్టపడి కట్టుకున్నప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుంది కదా ఆయనకనేది మొన్న నాకు అర్థమైంది రీజను. మా ఆపవాళ్ళండి, మా ఆపవాళ్ళు మా బాయ్ అన్నమాట. మేము ఎంతమంది సిస్టర్స్ ఏంటనేది ఒకరోజు చెప్తాను. ఓకేనా, మాకందరికి ఇంకా ఫైనల్లీ బాయ్ చెప్తున్నారనమాట. అంటే షూట్ చేయడానికి కుదరలేదు, లాంగ్ వీడియో కొంతసేపు అనమాట క్యాప్చర్ చేశాను. అక్కడ మా పుప్ప కూడా ఉన్నారు, షర్ట్లో లేరు, అందుకని వీడియో తీయలేదు. మళ్ళీ ఏమనుకుంటారు అని చెప్పి తీయలేదన్నమాట. కొంచెం ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది కదా, అందుకని వీడియో తీయలేదు. మేము వెళ్తున్నామని బాయ్ చెప్పడానికి వచ్చారు. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.